నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. సుమారు 56 లక్షల విలువ చేసే బంగారం, 5 బైక్లను రికవరీ చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ముస్తాబు కార్నర్ తో విద్యార్థుల ఆరోగ్య చైతన్యం. ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు. తన చిరకాల స్నేహితుడు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం స్మృతి వనాన్ని నిర్మించిన మల్లాడి కృష్ణారావు 21న ప్రారంభించనున్నట్లు వెల్లడి. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. గోవింద నామ స్మరణలతో మారం రోగిన దేవాలయ ప్రాంగణం. పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు మాజీ సొసైటీ చైర్పర్సన్ ముదునూరి సాయిబాబా రాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయన విగ్రహానికి పులమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు ఆర్థిక సహకారంతో సుమారు 100 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా ఆయన చేసిన సేవలను పలువురు స్థానిక నాయకులు, భక్తులు కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, క్షత్రియ పరిషత్ నాయకులు, కోలంక సుబ్రహ్మణ్యరాజు, అభిమానులు, గ్రామ పెద్దలు, యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజీ పక్కన రాజీ పక్కన విజయ్ సార్ ఉన్నాగా సార్ నా చూడండి. మళ్ళీ అయిపోయింది. ఉన్నాను ఒకసారి అది ఖర్చుగా ఇబ్బందిగా పక్కన ఒకసారి తీసుకున్నారా కొద్ది మీరు వెనకాలమ్మా ఇస్తారు వచ్చేది కొద్ది వచ్చారు కొద్ది వెనకాల ఒకసారి ఇద్దాం అందరికి ఇద్దాం కూడా పడాలమ్మా. రాయలేదు కొంచెం పక్కన బొమ్మ కనపడలేదు.
తీసిరా అలా చూడు ఇలా రమ్మ నమస్కారం. మరి ఈరోజు జిల్లాకు గ్రామస్తులైనటువంటి మా మావయ్య పెద్దమావయ్య సత్యసాయిబాబు గారి 62వ జయంతి సందర్భంగా మరి దివ్యాంగులకి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన లేని లోటు మరి మనకు చాలా కనపడుతూ ఉంది. ఆయన దూరం అయ్యి 18 సంవత్సరాలు అయినా కూడా ఈవేళ మన మధ్యలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ దురదృష్టం అయినా కానీ చేసుకోవడం తప్పదు. ఈ 62వ జయంతి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ దుప్పట్ల కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులు ఎవరైతే వారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఆఫీసులు పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చేసినటువంటి మా కుటుంబ సభ్యులు అలాగే ఆయన జ్ఞాపకాలు వివాదం కూడా 18 సంవత్సరాలైనా కూడా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఉంటే ఆయన మంచితనం. మరి ఆయన చిన్నోళ్ళలాగా పెద్దోళ్ళలాగా ఉంటే ఎప్పుడు కూడా అన్నించి నవ్వుతూ ఉంటుంది సాగిపోవాలి. ఆయన మా కుటుంబ సభ్యులకి ఆయన లేని లోటు చాలా తీవ్రంగా కనపడుతూ ఉంది. ఆయన ఉంటే మాకు ఇంకా ఎంతో ధైర్యంగా ఉంది. మరి ఆయన అకాల మాత్రం ఇది 18 సంవత్సరాలు అయింది. సందర్భంగా 18 సంవత్సరాలు అయింది. ఇవాళ 62వ జయంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసుకుంటున్నది కార్యక్రమం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఉదయం పూట వాకింగ్ వెళ్లే మహిళలు, ఆలయాలకు వెళ్లే మహిళలు లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ చేస్తున్న 4 అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 24 చైన్ స్నాచింగ్ దొంగతనాలు, 5 బైక్ దొంగతనాలు చేశారని, కాకినాడ జిల్లా పరిధిలో వీరిపై కరప, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 19 కేసులున్నాయన్నారు. వారి వద్ద నుండి సుమారు 56 లక్షల విలువ చేసే 452 గ్రాముల బంగారం, 2 లక్షల విలువ చేసే 5 బైక్లను రికవరీ చేసినట్టు తెలిపారు. బంగారు వస్తువులు పోగొట్టుకున్న యజమానులు తమ వస్తువులు రికవరీ చేసినందుకు జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సిఐ చైతన్య కృష్ణ, గొల్లపాలెం, కోరంగి, కరప ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, particularly కాకినాడ సబ్ డివిజన్ team under leadership of ASP Kakinada and Kakinada Rural CI garu with support of IT Core Inspector ఒక 4 చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ 4 ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్ సాగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ
అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ, గొల్లపాలెం ఎస్ఐ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ డిడ్ ఏ గుడ్ వర్క్. సో ఈ నలుగురు ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తొందరగా ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం. యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం అడిగినట్టున్నారు, విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే. ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్, ఆర్ ఎవరైనా మాట్లాడతారంటే పిలవండి. ఒక నిమిషం వెయిట్ చేయండి, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇలా గొల్లపాలెం, కరప, కొరింగ, కాకినాడ రూరల్ లిమిట్స్, ఐడియల్లీ ఇంద్రపాలెం ఎక్కువ జరిగింది. ఇది ఏమవుతుందంటేనండి, వేరే డిస్ట్రిక్ట్ బార్డర్ కానీ యానం బార్డర్ కానీ ఉంటే వాళ్ళకి పారిపోవడానికి తేలిగ్గా ఉంటుంది. అందుకని అట్లాంటి ప్లేసెస్లో అఫెన్సెస్కి పాల్పడుతున్నారు. వీళ్ళందరూ తాళరేవు మండలం వాళ్ళు, లోకల్ వాళ్ళు. కోడి పందాలకి న్యూ ఇయర్ అయ్యాక పెట్టుకుందాం, ఇంకా ఆ సంవత్సరమే రాలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడే ఎందుకు రెడీ చేస్తారండి, పాడైపోతాయి ఊరికే. మీరు ఏమైనా ప్రెస్ బరి పెట్టారా ఏంటి? ప్రెస్ బరి కూడా పెడతారా మీరు? మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా దానికి రిలేటెడ్ నేను ఎట్లయినా తర్వాత ప్రెస్ మీట్ పెడతాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. యూ నీడ్ నాట్ వరీ. సార్ మీలేండి సార్. సార్ కారం చల్లేసి ముగ్గు పెట్టుకుంటుంటే కారం చల్లేసేది, కారం చల్లేసి మొత్తం సార్ వెళ్ళిపోయాడు. అది గ్రామం సార్ అది అని అట్లనే ఎస్పీ గారికి అది ఎస్పీ గారికి, మా ఎస్ఐ గారికి మాకు ఆశ్రయిస్తారా జాతరని మా కాదండి అండి, అది పోయి ఎన్ని రోజులైంది, మీకు ఎన్ని రోజులు రికవర్ అయింది? 3 నెలలు అయింది సార్. అట్లా తగ్గినాడు అంటే అదండి చాలా కష్టపడ్డారు. చాలా ఎస్ఐ గారు మా ఊరు వచ్చారు పట్టుకోవడం. అది చేతనే తెల్లారి గంటల 3 గంటలు కూడా పొలంలో కాసి మొత్తం ఊరంతా ప్రచారం చేసి మొత్తం ఇలా తిరిగేవారండి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సేవ చేశారు సార్. మొత్తం వాళ్ళకి ఎప్పుడు సలహా అనుకుంటూ ఉన్నాను. వచ్చి మొత్తం చూసుకొని ఏం జరిగింది అని చెప్పేసి చూసుకుని అర్థమైపోయాక తర్వాత 4 రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి. కాబట్టి చాలా థ్యాంక్స్. మొత్తం చూసుకొని ఏం జరిగింది ఏంటని చెప్పేసి చూసుకుని అర్థమైపోయాక తర్వాత 4 రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి. కాబట్టి ఎప్పటికీ చాలా థ్యాంక్స్. వచ్చాను.
కాకినాడ నగరం స్థానిక జగన్నాథపురంలోని ప్రభుత్వ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన ముస్తాబు కార్నర్ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు విద్యా ఆరోగ్యాల సమన్వయానికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ ద్వారా పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడిగే సరైన పద్ధతులు సహజ అలవాట్లుగా మారుతాయని స్పష్టం చేశారు. సోప్స్, హ్యాండ్ వాష్లు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉండేలా, నిరంతరం వినియోగంలో ఉండేలా పాఠశాల యాజమాన్యం కట్టుదిట్టంగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిశుభ్రతపై చిన్ననాటి నుంచి అవగాహన కల్పిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, అదే విద్యార్థుల చదువుపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రాధాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్లో భాగంగా ఈరోజు ముస్తాబు అనే కార్యక్రమం రూపొందించడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూల్కి ఎందుకు వస్తాం? ఒక మంచి ఎడ్యుకేషన్ కోసం, అలాగే ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ కోసం వస్తాం, అవునా? మరి వచ్చేటప్పుడు ఏదైనా విద్య నేర్చుకోవాలి అంటే మనం ఫ్రెష్గా, అంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి అమ్మతో జల్ల వేయించుకొని, ఓకే, టిఫిన్ చేసి క్లాస్కి వచ్చి టీచర్స్ చెప్పిన పాఠాలు చక్కగా వినడం. మరి ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ టైం సరిపోదు, మీరు లెగడం కొంచెం 5 నిమిషాలు లేటు అలాగే ఏదైనా జరగచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ముస్తాబు చేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి తన చిరకాల స్నేహితుడు, తన రాజకీయ అభివృద్ధికి తోడ్పడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం పుదుచ్చేరి ప్రభుత్వ డిగ్రీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్మృతి మందిరాన్ని నిర్మించారు. 21వ తేదీ ఆదివారం ఈ మందిరాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. యానం ప్రజలకు త్రాగు, సాగునీటి అవసరాల కోసం తాను అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భూమిని కేటాయించిన ఆయన మంచితనాన్ని యానం ప్రజలందరూ గుర్తించాలని కోరారు. కేవలం రాజశేఖర రెడ్డి జయంతి రోజునో లేక వర్ధంతి రోజునో కాకుండా సంవత్సరం అంతా ఆయనను గుర్తు చేసుకునేలా ఈ స్మృతి మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయని మల్లాడి అన్నారు. ఈ మందిరంలో యానం నుండే కాకుండా తమ పొరుగు నియోజకవర్గాలైన ముమ్మిడివరం, రామచంద్రాపురంలోని మహిళలకు కుటుంబిషన్ ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను చేపట్టనున్నామని మల్లాడి తెలిపారు. అందరికీ నమస్కారం. 21వ తారీఖు అనగా వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి నాచే ఒక వైఎస్ఆర్ గారికి శృతి మందిరం, ఒక స్నేహితుడికి, ప్రజలకు అందరికీ అర్థమైన భాషలో అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు గుడి కట్టడం, అలాగే గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చేయాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు, తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు, నేను చెప్పే పనులు వారు చేయడం, వారు చెప్పే పని నేను చేయడం, దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత. ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి, వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది, దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు 10 రోజులకి 15 రోజులకి నాతోటి మాట్లాడడం, నెలలో 1-2 సార్లు కలవడం అన్నది జరిగింది. ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరుకి ఎంత ఉండాలి, సాగునీరుకి ఎంత ఉండాలన్న దాని మీద 19 క్యూసెక్స్ వాటరు యానానికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఫ్రెంచ్ వారు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు, పక్కనున్న రాష్ట్ర ప్రజలు కూడా కొంత రావడం ఎక్కువయింది. దానికి తగ్గట్టుగా మంచినీరు నిల్వ చేసుకోవడానికి ఆంధ్ర భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను 25 ఎకరాల భూమిని పక్కన కోరడం జరిగింది. మీ ఆంధ్రాలో అయితే 25 ఎకరాలు 50 ఎకరాలు చాలా చిన్న పని. కానీ ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం భూమిని ఇవ్వాలన్నా అంత సులువైంది కాదు. అది కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్విజేషన్ పెట్టి ఆ భూమిని మనకి ఇవ్వాలి. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే నేను మొదటగానే అతను ముఖ్యమంత్రి అవ్వకముందే వారు నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు యానానికి ఏం కావాలన్న విషయాల్ని మీకు నేను రాజకీయంగా నన్ను కావాలని అనుకుంటూ ఉన్నారు. రాజకీయంగా నేను సక్రమంగా పనిచేసి నిజాయితీగా మీకు పనిచేస్తే నా యానానికి ఏం కావాలన్న దాని మీద ఇలాగా త్రాగునీటికి సాగునీటికి పెంచాలి. అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి మాకు యానానికి నల్లా ట్యాంక్ అని చెప్పేసి 2 ట్యాంకులు ఉన్నాయి. అది సమ్మర్లో కాలువ కట్టేసినప్పుడు ఆ నీరు పూర్తిగా చెరువుల నిండా నింపినా కానీ 1 నెల రోజులకు మాత్రమే వస్తుంది. మిగతా నెల రోజులకి ట్యాంకర్ల మీద సప్లై చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇంకొక 25 ఎకరాల భూమిని నాకు ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వైఎస్ఆర్ గారిని ముఖ్యమంత్రి అవ్వకముందు కోరి ఉన్నాను. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయిన ఒక 8 నెలల్లోనే నాకు చెప్పిన దానికి ముందు నేను ఎలక్షన్ ముందు ఇచ్చిన లెటర్ బేస్ చేసుకుని ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి పిలవడం జరిగింది. పిలిచి మనం 2 కాలువలు ఉన్నాయి. ఒకటి పిల్లెంక దగ్గర నుంచి వచ్చే నీరు యానానికి వెళ్తుంది, అది ఫ్రెంచ్ లింకింగ్ ఛానల్. రెండోది మల్లవరం మీదుగా పత్తిగొందు కాలువ ఉంది, అది దర్యాల తిప్పకి వెళ్ళే కాలువ. వారు అడిగిన నీరుని మనం ఇవ్వాలి. మీరు ఇమ్మీడియట్గా ఒక అరగంట మీరు మాట్లాడుకుని నేను కృష్ణారావు మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి అని చెప్తే పిల్లెంక ఉన్న కాలువ మీద 4.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ కాలువని వారికి మనం హ్యాండ్ ఓవర్ చేసి దానికి నీరు ఎక్కువ పెంచినప్పుడు పక్కనున్న గ్రామాలు పొల్లిపోకుండా ఆ గ్రామాల మీద పడకన్నా ఉండే విధంగా వాళ్ళు అక్కడ తీసుకుంటే అక్కడ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ మల్లవరం పత్తిగొందు ఉన్న కాలం మీద మనం ఇవ్వలేము, లాస్ట్ టైల్ ఎండ్కి వచ్చేస్తుంది, అక్కడ మనకే షార్టేజ్ ఉంటుందని చెప్తే నేను దానికి సాధ్యమైంది బట్టి దానికి కూడా ఇవ్వండి, లేదంటే మాత్రం దీని మీద ఇవ్వండి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్తానో అన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన 3వ రోజునే దానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ భూమి 25 ఎకరాల భూమిని ఇమ్మని చెప్పేసి అడిగితే ఆ ఏరియా మ్యాప్ రప్పించి మళ్ళీ కలెక్టర్ని ఇంకొక మీటింగ్లో పిలిచారు. కృష్ణారావు, ఇప్పుడు గురించి నువ్వు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం 2 మంచినీళ్ళ ట్యాంకులు ఉన్నాయి, అది ఇప్పుడు సరిపోలేదు. రాబోయే రోజుల్లో ఈ 25 ఎకరాలు కూడా సరిపోదు, 100 ఎకరాలు తీసేసుకో, ఆ ఏరియా నీ బోర్డర్ నుంచి ఆ ఏరియా అంతా కూడా తీసుకోమని చెప్పేసి మీటింగ్లో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక తెలుగు నియోజకవర్గానికి, యానం నియోజకవర్గానికి అడిగితే దాన్ని తగ్గించాలని చూసే రోజుల్లో కాదు 100 ఎకరాలు తీసుకోమని చెప్పేసి అంటే నేను అంతా షాక్ అయిపోయారు ఆఫీసర్లు కానీ నేను కానీ. అలాగే అని చెప్పేసి నేను వచ్చేసి ఉన్నాను. ఆ భూమిని ఎక్వైరీ చేయడానికి మరుసటి రోజే కలెక్టర్ గారు, ఆర్డీఓ అందరూ కూడా నాకు వచ్చున్నారు. వచ్చే ముందుగానే పిల్లి బోస్ గారు వచ్చి
ఈ పక్కన ఎప్పుడైతే ఆ మాట అన్నామో పేపర్లో వచ్చిందో, నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మరుసటి రోజు మార్నింగ్కి వచ్చేటప్పటికే ఈ పక్కనే ద్రాక్షారం రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసినట్టయితే చిన్న చిన్న షాపులు పెట్టుకుని వెనకాల చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవతల పక్కన యువతల మాకు ఇటు భీమనగర్ ఉన్నది. భీమనగర్ పక్కనే కొత్తగా ఏర్పడిన ఒక యూకేబీ కాలనీ ఒకటి ఉన్నది. దాని పక్కన ఉన్న యువతల పక్కనే అంతా కూడా ఇదే, మధ్యలో ఒక రోడ్డు ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుండి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు భక్తి భావంతో కిక్కిరిశాయి. ఉదయం ఐశ్వర్య లక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు క్యూలైన్లను ఏర్పాట్లను చేసి స్వయంగా మాడ వీధులలో అడుగడుగునా పరిశీలించి సిబ్బందికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు త్వరతరగతిన దర్శనం కలిగేలా చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలకు, వృద్ధులకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యాలను అందించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. లైటింగ్
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. సుమారు 56 లక్షల విలువ చేసే బంగారం, 5 బైక్లను రికవరీ చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ముస్తాబు కార్నర్ తో విద్యార్థుల ఆరోగ్య చైతన్యం, ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు. తన చిరకాల స్నేహితుడు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం స్మృతి వనాన్ని నిర్మించిన మల్లాడి కృష్ణారావు 21న ప్రారంభించనున్నట్లు వెల్లడి. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. గోవింద నామ స్మరణలతో మారం రోగిన దేవాలయ ప్రాంగణం. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.